తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి వద్దనుకునే కొద్దీ టాస్కులు ఎదురొస్తున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి ఏం చేయాలన్నా దానిపై కసరత్తు చేసుకునే అవకాశం లేకుండానే మీద పడిపోతున్నాయి. ఇదంతా పార్టీని ప్రభుత్వాన్ని నడిపిస్తోన్న పెద్దల అవగాహన లేమి కారణంగానే అన్నది కాంగ్రెస్లోని ఉన్న ప్రచారం. కారణం ఏదైనా కాంగ్రెస్ కు గుదిబండగా ఈసారి స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. గెలిచిన ఊపులోనే పంచాయతీలు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. పంచాయతీల పదవీకాలం పూర్తయిన తర్వాత వెంటనే ఎన్నికలు నిర్వహించకుండా వాయిదా వేశారు. వాటి పదవీకాలం పూర్తయినప్పుడే నిర్వహించి ఉంటే క్యాడర్ శక్తివంచన లేకుండా ప్రయత్నించేది. అత్యధిక పంచాయతీలు కైవసం చేసుకునేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోన్న సూచనలు కనిపిస్తున్నాయి. గ్రామాల్లో స్థానిక క్యాడర్ అంత సంతృప్తిగా లేదు. 10 ఏళ్లు పార్టీ కోసం నిలిచినప్పటికీ పెద్దగా లాభం లేదన్న అభిప్రాయానికి వస్తున్నారు. వారిని బుజ్జగించడానికి ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఓ పథకాన్ని తీసుకుని దరఖాస్తులు దగ్గర పెట్టుకున్నారు. అలాగే పలు రకాల పథకాల పేరుతో డబ్బులు పంపిణీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా రైతు బంధును అమలు చేస్తున్నారు. అన్ని ఎంత మేలు చేస్తున్నాయో కానీ వాటిని అమలు చేసే విషయంలో పెడుతున్న రూల్స్ వల్ల ఎక్కువ సమస్యలు వస్తున్నాయని గ్రామాల్లో కాంగ్రెస్ నేతలు కింద మీద పడుతున్నారు. అలాగే ఎమ్మెల్యేలకు అవసరమైన నిధులు కేటాయించలేకపోవడంతో పనులు చేయించలేకపోయారు. గ్రామాల్లో రోడ్ల సమస్యలు, చిన్న చిన్న అభివృద్ధి పనులు జరగకపోవడంతో అసంతృప్తి కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు ఇలాంటి సమస్యలతో వస్తూ ఉండటంతో పంచాయతీ ఎన్నికల కోసం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ వేశారు. ఆయన 1000 కోట్లతో అన్ని గ్రామాలకు సిమెంట్ రోడ్లు వేయాలని అధికారులను ఆదేశించారు. నెలకు 150 కోట్లు విడుదల చేస్తామంటున్నారు. చేస్తారో లేదో తెలియదు కానీ 1000 కోట్లతో అయ్యే సిమెంట్ రోడ్లెన్నో చెప్పడం కష్టం. కానీ గ్రామాల్లో ఉన్న అసంతృప్తిని తగ్గించుకోవటానికి రేవంత్ రెడ్డి ఈ 1000 కోట్ల గేమ్ ను ప్రారంభించారని అనుకోవచ్చు. దీన్ని ప్రజలు నమ్ముతారా లేదా అన్నది పక్కన పెడితే ముందు ఎన్నికల కోణంలోనే గ్రామాలపై చాలా వరాలను ప్రకటించే అవకాశం ఉంది. ఓట్లు వేసే వరకు గ్రామ ప్రజలకు సంబంధించి చాలా పథకాల ప్రకటనలు రానున్నాయి. లబ్ధిదారులు ఉంటారా ఉండరా అన్నది ఎవరికీ తెలియదు. ఎలా చూసినా మెజారిటీ పంచాయతీలను గెలుచుకోవాలన్నదే రేవంత్ రెడ్డి టార్గెట్. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పంచాయతీ ఎన్నికల్లో ఏకపక్ష విజయాలు నమోదు చేసేది. 90% పంచాయతీల్లో బీఆర్ఎస్ జెండా ఎగిరేది. ఈసారి తాము అధికారంలో ఉన్నందున ఆ స్థాయి విజయాలు తాము పొందాలని కాంగ్రెస్ అనుకుంటోంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది సాధ్యమేనా అన్న చర్చ జరుగుతోంది. సాధ్యం చేయాలన్న టార్గెట్ తోనే రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను పిలిచి నిధుల ప్రకటనలు చేస్తున్నారు. కానీ అవన్నీ అమల్లోకి వస్తాయో రాదో ఎవ్వరికీ తెలియదు. స్థానిక ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలితే రేవంత్ బలహీన పడతారు. అందుకే శక్తి వంచన లేకుండా ప్రయత్నించే అవకాశాలున్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.